అంటే నేను జనసామాన్యంలో చూస్తున్నది ఏంటంటే, చాలా కోపం వచ్చినప్పుడు కోపం. వీడికి బీపీ పెరిగిందిరా అంటారు. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? అది కరెక్టేనా? అంటే కోపంగా ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా బీపీ ఉంటుందా? లేదండి. లేదు. అలా అయితే ఆ! ఉండదు. ఆ! కానీ కోర్స్ హ్మ్. కోపం వచ్చిన టైంలో మనం ఒక్కొక్కసారి బీపీ చెక్ చేసుకున్నప్పుడు కొంచెం బీపీ కనిపించొచ్చు. ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే అప్పుడు మనం స్ట్రెస్‌లో ఉంటాం ఉంటాం. కాబట్టి. యెస్. సో, అది జనరల్‌గా ఒక జస్ట్ ఒక మిత్ లాగా అయిపోయింది. ఆ! కానీ ఇన్ జనరల్ హ్మ్. ఎక్కువ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు బీపీకైనా, షుగర్‌కైనా మేము చూస్తున్న ట్రెండ్ ఏమిటి అంటేను హ్మ్. ముందు కంట గత 15 ఏళ్ళు, 20 ఏళ్ళు నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పుడు ప్రాక్టీస్‌లో యెస్. ఇంచుమించు 15 ఏళ్లలో గమనించిందేంటంటే ఇంకా హ్మ్. చిన్న వయసులో బయటపడుతోందండి. ఓహ్! సో, బీపీ. హ్మ్. బీపీ కూడాను. హ్మ్. షుగర్ ఎలాగా మనం ఇప్పుడు చిన్న వయసులో అవునండి. చూస్తున్నామని అందరూ అనుకుంటున్నారో, బీపీ కూడా ఇంచుమించు అలాగే ఉంటోంది. హ్మ్. కాబట్టి రెగ్యులర్‌గా ఎప్పుడైనా ఏమైనా హెల్త్ క్యాంప్స్ అని కానీ, లేకపోతే ఎక్కడైనా బీపీ చెక్ ఫ్రీగా అవుతుందంటే చూసుకోవడం మంచిది మంచిది. ఒకసారి చెక్ హ్మ్. చేసుకోవడము. హ్మ్. అది కాకుండా కూడా మీరన్నట్టుగా ఊరికనే చిరాకు అనిపించడం, హ్మ్. కళ్ళు తిరగడము, హ్మ్. మెడ నొప్పి, ఓకే. తలనొప్పి, హ్మ్. ఒక్కొక్కసారి రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, హుహు. ఇంకా, ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఆయాసము, హ్మ్. తిమ్మిర్లు మీరు హ్మ్. ఏ సింప్టమ్ చెప్పినా సరే కూడా రిలేటెడ్ టు బీపీ. ఇట్ క్యాన్ బి. మనం ఆహా! ఒక్కసారి అవ్వచ్చు. ఖచ్చితంగా బీపీ ఉండొచ్చు. మనం ఒకసారి హ్మ్. రొటీన్‌గా ఒక బీపీ చెక్ చేసుకోవడానికి 1 మినిట్ కంటే ఎక్కువ టైం అంతే పట్టదు. కదా! సో, అంతే. ఒక్కసారి బీపీ చెక్ చేసుకుంటే మంచిది. యెస్ మ్యామ్.